యావరేజ్ అన్న సినిమా యావరేజ్ హిట్ సూపర్ అందులో ఏం లేదు. మీరు ఒకసారి మీరు వీడియో కదా ఒకసారి మీ థియేటర్లోకి కూర్చొని చూడండి. అందులో ఏం లేదు సినిమాలో ఏం లేదు. సాంగ్స్ కూడా వన్ మోర్ టైం సాంగ్ ఉంటుంది ఒకటి ఉంటుంది, అది కూడా స్లోగా ఉంటుంది, అంత బీట్ ఏమి ఉండదు ఏముండదు. నితిన్ యాక్టింగ్ చెప్పక్కర్లే అన్న, బాగానే ఉంటాయి కదా నితిన్ యాక్టింగ్ అన్న. ఏముంది కామెడీ, వెంకటేశ్వర రాజేంద్ర ప్రసాద్ డేట్ వన్ గురించి వెళ్ళొచ్చు సినిమాలకి, శ్రీలీల అంతే. ఇందులో ఏం లేదు, లాగ్ రొటీన్ రొట్ట సినిమా ఇది, మొత్తం ఏం లేదు అన్న. వార్నర్ చెప్పక్కర్లే అన్న, ఆయన బాగానే ఉంటుంది. కానీ సాంగ్స్ అదితే సర్ప్రైజ్ సాంగ్ అయితే కట్ చేస్తాడు. అది బీట్ అయిన ఉండాలా ఏమైనా ఉండాలా, శేఖర్ మాస్టర్కి ఏం చెప్పాలో అర్థం కాదు. ఆయన మిస్టర్ బచ్చన్ అట్లా చూపించాడు, పుష్ప2 అట్లా చూపించాడు. ఇప్పుడు ఈ సినిమాలో నెక్స్ట్ ఇంకేమో చూపిస్తాడు, మొత్తం ఇప్పి చూపిస్తాడేమో అర్థం కాదు సినిమాలో. అది ఇక మొత్తంగా అయితే యావరేజ్ అన్న చెప్పండి. సినిమా యావరేజ్ సోది స్లోగా వెళ్ళిపోతుంది సినిమా. సోది అంత నిద్ర వస్తుంది ఉంటుంది అట్లా పండుకుంటే దిమాగ్ ఖరాబ్ అవుతుంది సినిమా. సాంగ్స్ పర్లేదు, మామూలు కట్ చేశారు, దాంట్లో కట్ చేశారు. మామూలు చూపించారు కదా నిన్న మొన్న శేఖర్ మాస్టర్ కట్ చేసేసారు దాన్ని. సినిమా అయితే యావరేజ్ ఉందన్న, చూడొచ్చు, వన్ టైం చూడొచ్చు. చాలా బాగుంది. వార్నర్ భయ్య వచ్చిండు, ఒక్కొక్కరికి ఎట్లా అంటే ఇచ్చి పడేసి నచ్చిండు. ఇట్లా ఫోన్ వస్తుంది, ఇట్లా లేపేస్తారు అంతే. ఇంకా సూపర్. హలో ఒక్క నిమిషం ఉండరా, మూవీ ఉంది భయ్య, చించిండు పో. గుట్టబెట్టాడు ఇంకేనా మా గుండె ఎదురన్నా. చాలా బాగుంది బ్రో. సినిమాలో సస్పెన్స్ ఒకటి పెట్టిండు, లాస్ట్ లా ముందే రివీల్ చేయడు, సినిమాలో లాస్ట్ లో రివీల్ చేస్తాడు. మెయిన్ విలన్ పార్ట్ 2 లో ఎవరు అనేది ముందే మనకు చిన్న హింట్ ఇచ్చినట్టు అనిపించింది. చాలా బాగుంటుంది సినిమా. వార్నర్ హైలైట్, లాస్ట్ లా వార్నరే హైలైట్. పర్లేదు అన్న, అది కొంచెం స్టెప్ గురించి జరిగినా గానీ సాంగ్ మాత్రం బాగుంది. ఐటమ్ సాంగ్ కూడా బాగా చేసింది. లేదు లేదు ఉంటే బాగుంటుండే. ఐటమ్ సాంగ్ కాబట్టి అట్లనే ఉండాలి. ఐటమ్ సాంగ్ మూవీ లాగా చూస్తే బాగుంటది బ్రో. అది ఇది అనుకుంటే చెప్పలేదు. కంబ్యాక్, సూపర్ కంబ్యాక్. భీష్మ తర్వాత భీష్మ 2 5 years బ్యాక్, ఇప్పుడు ముందుకెళ్తాడు. చాలా బాగుంది. గుట్టబెట్టాడు ఇంకా మా గుండె అంతే. డేవిడ్ వార్నర్ ఒక్క 5-10 నిమిషాలు డేవిడ్ వార్నర్ ఏం యాక్టింగ్ అన్నది. భీష్మ లాగా అయితే ఉందన్న, భీష్మ సినిమా లాగా అవుతుంది. మంచిగా అయితే మనిషి తాకున్నది. సాంగ్స్ బాగున్నాయి అన్న, స్టోరీ ఉంటుంది. భీష్మ అది కంటెంట్ వేరండి, అది విలేజ్ బ్యాక్ డ్రాప్, ఇది విలేజ్ బ్యాక్ డ్రాప్. అది విలేజ్ బ్యాక్ డ్రాప్, ఇది విలేజ్ బ్యాక్ డ్రాప్. శ్రీలీల అంటే ఇక అమ్మా ఎప్పుడు ఒక హై రేంజ్ లో ఉండేటట్టే కదా, అది అలా ఉంటుంది. అర్థం కాలేదు భయ్య. పవన్ కళ్యాణ్ ఏం లేదు భయ్య, పవన్ కళ్యాణ్ ఏం లేదు, డిఫరెన్స్ ఏం లేదు. కానీ అన్నని మాటకు చూపెట్టిండు అన్న. నితిన్ అన్న చూపెట్టాలంటే ఒక ఫ్యాన్ గా వెంకీ వల్ల అవుతుంది, ఏ డైరెక్టర్ వల్ల కాదు. పార్ట్ 2 అది ట్విస్ట్ లో ఇచ్చాడు, కంటిన్యూ అయితే అవుతుంది. మన ప్రేక్షకులు ఆదరిస్తే కంటిన్యూ అవుతుంది. అది 100 కోట్లు వస్తాయి. చాలా బాగుంది, 100 కోట్ల సినిమా ఇది. సాంగ్స్ ఫైట్స్ అన్ని బాగున్నాయి. సినిమా ఫ్యామిలీతో వచ్చి మంచిగా చూడొచ్చు, ఫుల్ ఎంటర్టైన్మెంట్ అయితే తప్పకుండా. అయితే వార్నర్ 5 minutes బాగుంటది. పార్ట్ 2 ఉంది, పార్ట్ 2 కూడా చూడొచ్చు. ఇందులో ఏం లేదు, నితిన్ యాక్టింగ్ మాత్రం బాగుంది. కంబ్యాక్ వచ్చినట్టే. భీష్మ తర్వాత పెద్ద సినిమా అవుతుంది. సెకండ్ టైం మాట్లాడతాం. హైలైట్ ట్విస్ట్ అని చెప్తాడు కదా డైరెక్టర్. వార్నర్ ఆఫ్ ద ట్విస్ట్, నంబర్ 1 ఆఫ్ ద ట్విస్ట్. పార్ట్ 2 లో బ్లాక్ బాస్టర్ హిట్ వార్నర్. సూపర్ గా ఉంది. హీరో మాత్రం ఫుల్ బాగా చేసిండు, హీరోయిన్ అందరు బాగా చేసిండు. ఫుల్ కామెడీ ఉంది.
అన్ని ఫుల్ ఆఫ్ ఎమోషన్స్, సూపర్ హిట్, మంచి బ్లాక్ బస్టర్. సాంగ్స్ అయితే హైలైట్, ప్రతి సాంగ్ సూపర్. అతిథి సరిపోయి అయితే థియేటర్లో అర్పులు సూపర్. ఏ సాంగ్ అయినా ప్రతి సాంగ్ సూపర్ ఉంది. ఫైట్స్ కూడా అన్ని బాగున్నాయి. మళ్ళీ నితిన్ కూడా చాలా భీష్మక్ మించి ఉంది. మళ్ళీ హీరో కూడా మంచి లుక్, మంచి లవర్ బాయ్ లాగా ఉన్నాడు. సూపర్ హిట్, ఇంకా బ్లాక్ బస్టర్ అంగు. డేవిడ్ బాగా ఎంట్రీకి మాత్రం అందరూ థియేటర్లో అర్పులు సూపర్ ఉంది. దీంట్లో రిఫరెన్స్ పెట్టలేడు కానీ సినిమా మొత్తం సూపర్ ఉంది. హైలైట్ అంటే ఇంకా నితిన్ గారి యాక్టింగ్ అండ్ క్లైమాక్స్ సూపర్ సూపర్ హిట్ దొరికింది. ఇంకా దీంతో కంబ్యాక్ మళ్ళీ. ఆ సినిమా చాలా బాగుంది బ్రో. అంటే సినిమా రాబినోడు నితిన్ అన్నది అన్ని సినిమాల కంటే ఇది చాలా బెస్ట్ సినిమా. ఇందులో ఎంటర్టైన్మెంట్ ఉంది, ఇంకా వెన్నెల కిషోర్ కామెడీ బాగుంది. ఇంకా చెప్పాలంటే సినిమాలో ఫైట్స్, సాంగ్స్ అన్ని చాలా బాగున్నాయి బ్రో. ప్రతిదీ చెప్పుకోవాలంటే సినిమాలో కిష్లు ఉంటాయి. రాబినోడు అంటే ఎలా దొంగతనం చేయాలి ఏంది, ప్రతిదీ ఎంటర్టైన్మెంట్ ఉంది. సినిమా చాలా బాగుంది. ఆ సాంగ్ బాగుందన్న. సాంగ్ ఐటమ్ సాంగ్ బాగుంది. ఆ స్టెప్స్ ఉన్నాయి, అంటే అంత స్టెప్స్ ఏం లేవు కానీ ఓవర్లీ ఐటమ్ సాంగ్ చాలా బాగుంది. వార్నర్ క్లైమాక్స్ లో వస్తాడు. వార్నర్ క్లైమాక్స్ లో వస్తాడు. ఆయన విలన్ లెక్క వస్తాడు, చాలా పెద్ద విలన్. సినిమాలో సస్పెన్స్ ఉంది. వార్నర్ శ్రీలీల చాలా యాక్టింగ్ బాగుంది అన్నది. మంచిగా ఉన్నది. నితిన్ బాగా చేసిండు. మంచిగా మంచిగా ఉందా సినిమా. బాగుంది సర్ప్రైజ్ మంచిగా అనిపించింది. పట్టించారు అట్లా మంచిగా ఉన్నాయి. సూపర్. నాకైతే ఫైట్ లాస్ట్ డేవిడ్ మామ మంచిగా ఉన్నాయి. ఓకే బాగుంది. క్లైమాక్స్ బాగుంది అన్న. క్లైమాక్స్ హైలైట్ ఉంటది. సినిమా గాలి మాట్లాడి క్లైమాక్స్ బాగుంది అన్న. క్లైమాక్స్ హైలైట్ ఉంటది. సినిమా అయితే గాలి మాట్లాడి మంచిగా ఉన్నది. నితిన్ బాగా చేసిండు. మంచిగా మంచిగా ఉందా సినిమా. స్టైల్